పాకిస్తాన్‌లోనే 90 రోజులు ఉన్నాడు. ఐఎస్ఐ అధికారులను గూడా వాడు కలిసాడు అన్నటువంటి విషయం తాజాగా బయటకొచ్చినటువంటి అంశం. పాకిస్తాన్‌కి 2 సార్లు వెళ్ళొచ్చిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సిబ్బందికి, పీఐఓలకి భారత్ మొబైల్ సిమ్ కార్డులు అందజేయడంతో పాటు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఇతని మీద ఆరోపణలున్నాయి. రాజస్థాన్ రాష్ట్రం దీగ్ జిల్లా గంగోర గ్రామానికి చెందినటువంటి కాసిమ్‌ని బుధవారం అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు చెప్పారు. వీడు 2024 ఆగస్టు, 2025 మార్చి మధ్యలో 2 సార్లు పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చాడని, అక్కడ కనీసం 90 రోజులు గడిపినట్టు విచారణలో వెల్లడించాడు. ఆ సమయంలో వీడు పాకిస్తాన్ గూఢచర్య విభాగం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారిని కలిసినట్టు చెప్తున్నారు. భారత మొబైల్ నెంబర్లను పాక్ నిఘా విభాగం అధికారులు గూఢచర్యం కోసం వాడుతున్నట్టు 2024 సెప్టెంబర్లో తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని ఎక్కడే పొంది అక్కడికి పంపించారని తెలిపారు. ఈ నెంబర్లను వాడుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ మార్గాల్లో భారతీయులను వల్ల వేసుకుని ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారం సేకరిస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. వీటి మీద దర్యాప్తు సమయంలో కాసిం పేరు బయటకు వచ్చినట్టు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులు దేశంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణ మీద పలువురిని అదుపులో తీసుకుంటున్న నేపథ్యంలో వీడు దొరికాడనమాట.